Hi, this is Amar Rajan Naresh, Faculty of Bioscience from Sri Sri Institute, విజయనగరం. ఈరోజు మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ గ్రాండ్ టెస్ట్లోని బయాలజీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. మరి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న అంశం అండి, బోర్డు మీద ఒకసారి చూడండి. శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం వాళ్ళు ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సిజిడి, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనేది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ఆగస్ట్ 3వ తేదీన ఆల్రెడీ ప్రారంభమయ్యాయి, అడ్మిషన్లు జరుగుతున్నాయి. డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ ఆగస్ట్ 23వ తేదీ ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ నెంబర్స్ని ఫాలో అవ్వచ్చు. క్లియర్ కదండి. మనం ఇప్పుడు ఫస్ట్ బిట్ ఒకసారి డిస్కస్ చేద్దాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రశ్న చూడండి, బోర్డు పైన ఉంది. అతి పెద్ద భాగం నుండి అతి చిన్న జీవ క్రియాత్మక యూనిట్కు క్రింది భాగాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్స్ నేను చూడండి ఒకసారి. అక్కడ న్యూక్లియస్, క్రోమోజోమ్, డిఎన్ఏ, జీన్. తెలుగులో చూడండి, కేంద్రకం, క్రోమోజోమ్, డిఎన్ఏ, జన్యువు. నెక్స్ట్ ఆప్షన్ క్రోమోజోమ్, న్యూక్లియస్, జీన్, డిఎన్ఏ. క్రోమోజోమ్, కేంద్రకం, జన్యువు, డిఎన్ఏ. థర్డ్ ఆప్షన్ డిఎన్ఏ, జీన్, న్యూక్లియస్, క్రోమోజోమ్, డిఎన్ఏ. ఇక్కడ చూడండి, డిఎన్ఏ, కేంద్రకం, జన్యువు, క్రోమోజోమ్. ఫోర్త్ ఆప్షన్ అనేది న్యూక్లియస్, క్రోమోజోమ్, జీన్, డిఎన్ఏ. అదే తెలుగులో కేంద్రకం, క్రోమోజోమ్, జన్యువు, డిఎన్ఏ. ప్రశ్న చూడండి, ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ బిలో కాంపోనెంట్స్ ఫ్రమ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ బయలాజికల్ ఫంక్షన్ యూనిట్ అన్నారు. చూద్దామండి ఒకసారి. మనందరూ పుట్టుకు కారణమైన కణం సంయుక్త బీజం, జైగోట్, అందరికీ తెలుసు. ఇక్కడ ఆ సంయుక్త బీజం నుంచి జీవి మొత్తం అనేది పుడుతుంది. ఇక్కడ ఈ ప్రశ్నకు సంయుక్త బీజం అనేది ఇక్కడ మనం ఒక సింగిల్ సెల్ కణం అనుకోండి. చూడండి ఒకసారి, కణంలో ఎవరు ఉంటారంటే కేంద్రకం ఉంటుందండి, న్యూక్లియస్. కేంద్రకంలో ఎవరు ఉంటారంటే క్రోమోజోములు ఉంటాయి, క్రోమోజోములు. ఈ క్రోమోజోములో ఎవరు ఉంటారంటే డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో ఎవరు ఉంటారంటే జన్యువులు ఉంటాయండి. కాదు చూడండి, జీన్స్ ఆర్ present in DNA, DNA is present in chromosomes, chromosomes are present in nucleus, nucleus is present in cell. ఇక్కడ పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణానికి లైన్ ఇదండి. మనకు చూడండి ఆప్షన్స్లో కేంద్రకం, క్రోమోజోమ్, డిఎన్ఏ, జన్యువు అన్నారు. ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి, క్రోమోజోము కేంద్రకం అన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. డిఎన్ఏ నుంచి స్టార్ట్ అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. కేంద్రకం, క్రోమోజోమ్, జన్యువు, డిఎన్ఏ అన్నారండి. డిఎన్ఏలో జన్యువులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనం రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. ఈ టోటల్ కూడా ఇంటర్మీడియట్ కంటెంట్ నుంచి వచ్చిన ప్రశ్నలు అండి. చూడండి ఒకసారి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒకసారి, బోర్డు పైన ఉంది. క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికమును ఎంచుకోండి అన్నారు. ప్రకటన ఏ, కణంలో ప్రోటీన్లు తయారు చేయడానికి సెల్యులార్ డిఎన్ఏ ఒక సమాచార వనరు అన్నారు. కారణం, ఒక ప్రోటీన్ తయారీకి చెందిన సమాచారాన్ని అందించే డిఎన్ఏ భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు అన్నారు. క్రింద ఆప్షన్స్ ఉన్నాయండి, ఆప్షన్స్ మళ్ళీ చదివి మీకు టైం వేస్ట్ చేయలేం. కాబట్టి చూడండి, ఎసర్సన్ సెల్యులార్ డిఎన్ఏ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫర్ మేకింగ్ ప్రోటీన్స్ ఇన్ ది సెల్. A section of DNA that provides information for one protein is called the gene for that protein అన్నారు. చూద్దామండి ఒక్కసారి. ఇక్కడ కణములో ప్రోటీన్లు తయారు చేయడానికి సెల్యులార్ డిఎన్ఏ ఒక సమాచార వనరు అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. కరెక్ట్ చూడండి, ప్రోటీన్ల తయారీ ప్రక్రియలో 2 రకాల ప్రక్రియలు ఉంటాయండి. ఒకటి అనులేఖనం, సెకండ్ వన్ అనువాదం. చాలా ఇంపార్టెంట్ అండి. అనులేఖనం అంటే డిఎన్ఏ నుండి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏకు బదిలీ అవ్వడం అండి. నెక్స్ట్ ఈ ఎంఆర్ఎన్ఏ నుండి ఎమైనో ఆమ్లాలండి. ఎమైనో ఆమ్లాలు అనేవి తయారయ్యి ఈ అమైనో ఆమ్లాల సమూహం అంతా కలిస్తే చిట్ట చివరిగా ప్రోటీన్ అనేది ఏర్పడుతుందండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఎవరంటే అమైనో ఆమ్లాలు. మరి ప్రోటీన్ల తయారీలో డిఎన్ఏ అనేది కనుక చూడండి,
కణములో ప్రోటీన్ను తయారు చేయడానికి సెల్యులార్ డిఎన్ఏ ఒక సమాచార వనరు అన్నాడు. రైట్ అండి. ఎందుకంటే డిఎన్ఏ నుండి సమాచారం ఎంఆర్ఎన్ఏకి బదిలీ అవుతుంది కాబట్టి ఒక ప్రోటీన్ తయారీకి చెందిన సమాచారాన్ని అందించే డిఎన్ఏ భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. ఇప్పుడు ముందు ప్రశ్నలోనే చదివాము, డిఎన్ఏ యొక్క క్రియాత్మకమైన విభాగాన్ని ఒక జన్యువు అంటారు. ఇది కూడా రైట్ అండి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, మొదటి ఆప్షన్స్లో మనకి ఇచ్చారండి ఆల్రెడీ. చూడండి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ అన్నాడు కాబట్టి మొదటి ఆప్షనే ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్రింది వాటిలో సరైన వాక్యమును గుర్తించండి అన్నారు. కుడి కర్ణిక రక్తాన్ని సేకరించే సమయంలో సంకోచిస్తుంది. ఇక్కడ ఆప్షన్ చదవాలండి తప్పకుండా. పుప్పుసద్ధమని ఆమ్లజని సహిత రక్తాన్ని సేకరిస్తుందన్నారు. గుండె యొక్క సంకోచ సడలికలను కవాటాలు నియంత్రిస్తాయి అన్నారు. పుప్పుసద్ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులకు పంపుతుంది అన్నారు. చూద్దామండి ఒకసారి. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నారు. ద రైట్ ఏట్రియం కాంట్రాక్ట్స్ వెన్ ఇట్ ఈజ్ కలెక్టింగ్ బ్లడ్. ద పల్మనరీ ఆర్టరీ కలెక్ట్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. Valves are the controlling factors of relaxation and contraction of heart. The pulmonary artery supplies deoxygenated blood to lungs for oxygenation అన్నారు. చాలా మంచి ప్రశ్న అండి. క్రింది వాటిలో సరైన వాక్యం అన్నారు. చూద్దామండి, ఆప్షన్స్ పెట్టి వెళ్దాం. కుడి కర్ణిక రక్తాన్ని సేకరించే సమయంలో సంకోచిస్తుంది అన్నారు. కాన్సెప్ట్ చూడండి, మానవ గుండెలో గదులు అనేవి 4 గదులు ఉంటాయండి. పై 2 గదులను ఆరికల్స్ కర్ణికలు అంటారండి. కర్ణికలు అంటారు. క్రింది 2 గదులను జఠరికలు వెంట్రికల్స్ అంటారండి. అయితే ఇక్కడ కర్ణికల్లోకి రక్తం చేరుతుంది అన్నారు. ఇక్కడ చూడండి, కర్ణికలలోనికి కుడి కర్ణిక, ఇది కరెక్ట్ వినండి, ఇది ఎడమ కర్ణిక, ఇది కుడి కర్ణిక. ఇక్కడ కుడి కర్ణికకు రక్తం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బాడీ పార్ట్స్ అండి, శరీర భాగాల నుండి వస్తుంది. ఎవరు తీసుకొస్తారంటే పూర్వ పరమహాశరలు, సుపీరియర్ వెనకవ ఇన్ఫీరియర్ వెనకవ అనేవి కుడి కర్ణికకు డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజని రహిత రక్తం లేదా చెడు రక్తాన్ని తీసుకొస్తాయి. ఇలా శరీర భాగాల నుంచి కుడి కర్ణిక రక్తం వచ్చినప్పుడు కుడి కర్ణిక అనేది సడలుతుంది. అంటే కుడి కర్ణిక కరెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కుడి కర్ణిక అనేది సడలుతుంది లేదా వ్యాకోచిస్తుందనే రైట్, కానీ రక్తం వచ్చినప్పుడు కుడి కర్ణిక ఇప్పుడు కూడా సంకోచించదు. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అండి. సరైన వాక్యం ఎన్నుకోమన్నాడు కాబట్టి. నెక్స్ట్ వాక్యం ఒకసారి చూద్దామండి. పుప్పుసద్ధమని ఆమ్లజని సహిత రక్తాన్ని సేకరిస్తుంది అన్నాడు. పుప్పుసద్ధమని అనేది ఆమ్లజని సహిత కాదండి, ఆమ్లజని రహిత డిఆక్సిజనేటెడ్ బ్లడ్ను పుప్పుసద్ధమని హార్ట్ నుంచి లంగ్స్ పంపిస్తుంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇది హార్ట్, ఇక్కడ ఇవి ఊపిరితిత్తులు అనుకోండి, ఇవి లంగ్స్ అనుకోండి. ఇదేంటంటే ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. కుడి జఠరిక నుండి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ను లంగ్స్ వరకు తీసుకువెళ్ళేది పల్మోనరీ ఆర్టరీ అండి. అదే పుప్పుసద్ధమని గుర్తుపెట్టుకోండి. పల్మోనరీ ఆర్టరీ అరిజినేట్స్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్. పల్మోనరీ ఆర్టరీ క్యారీస్ impure blood or deoxygenated blood from right ventricles to lungs. కాబట్టి ఇక్కడ కుడి జఠరిక నుండి బయలుదేరి ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తం లేదా చెడు రక్తాన్ని పంపించే ధమని ఎవరంటే పుప్పుసద్ధమని. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ప్రశ్నలో? ఆమ్లజని సహిత అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. క్లియర్? గుండె యొక్క సంకోచ సడలికలను కవాటాలు నియంత్రిస్తే అన్నాడు. కాదండి, యాక్చువల్గా సంకోచించడం టైంలో కవాటాలన్నీ ఓపెన్ అవుతే ఆ ప్రక్రియ కవాటాలు అండలు ఉంటుంది, కానీ సంకోచ సడలికలు కాదు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పుప్పుసద్ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులకు పంపుతుంది అన్నాడు. ఇప్పుడే చెప్పామండి, కుడి జఠరిక నుండి కార్బన్ డైఆక్సైడ్ ఉండే రక్తాన్ని ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులో తీసుకువెళ్తుంది. ఎవరు? పుప్పుసద్ధమని. ఆమ్లజని రహిత రక్తంలో ఏ వాయువు ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్. మనము గాలి పీల్చినప్పుడు
గాలి పీల్చడాన్ని ఏమంటామంటే ఇన్హేలేషన్, ఉచ్ఛ్వాసం. ద ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ ఇన్హేలేషన్. ఉచ్ఛ్వాసం ద్వారా వచ్చే వాయువుల్లో మనకు కావాల్సింది ఆక్సిజన్. నిశ్వాసం ద్వారా ఈ CO2తో పాటు ఇతర వాయువులు బయటకు వెళ్తే దాన్ని ఎక్స్హలేషన్ అంటారు, నిశ్వాసం. ఇప్పుడు ఊపిరితిత్తులకు చేరిన ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళి ఆ రక్తంలోకి ఆక్సిజన్ వచ్చి ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారుతుంది, ఆమ్లజని సహిత రక్తంగా మారుతుంది. కాబట్టి ఇంప్యూర్ బ్లడ్ ప్యూర్ బ్లడ్గా ఊపిరితిత్తుల్లో మారాలంటే తప్పకుండా ఈ పల్మనరీ ఆర్టరీ, పుప్పుస ధమని అనేది ఊపిరితిత్తులకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ను పంపిస్తే అక్కడికి వచ్చే ఆక్సిజన్ బ్లడ్తో కలిసి ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారుతుంది. అంతేకా చూడండి, చాలా సింపుల్గా ఉంది. పుప్పుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులకు పంపుతుంది అన్నాడు. 100% ఇది రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ బిట్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ నుండి రావడం జరిగింది. 10th క్లాస్లో కూడా ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళే కొలది బిట్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. చూడండి, నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒకసారి. క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి అన్నాడు. చాలా మంచి ప్రశ్న అండి. అగ్రాధిక్యత, ఇండోల్ ఎస్టిక్ ఆమ్లం, వేగవంతమైన కణ విభజన, ఆక్సిజన్లు కాదండి, ఇక్కడ తప్పడింది, ఆక్సిన్లు, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం, జిబ్బరెల్లిళ్ళు, విత్తనాల సుప్తావస్థను పోగొట్టుట అబ్సెసిక్ ఆమ్లం అన్నారు. చూడండి ఒకసారి. ఫైండ్ ద కరెక్ట్ పెయిర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఎపికల్ డోమినెన్స్, ఇండోలిస్టిక్ యాసిడ్, ర్యాపిడ్ సెల్ డివిజన్, ఆక్సిన్స్, డిలేడ్ సెన్సెన్స్, జిబ్బరెలిన్స్, బ్రేక్స్, సీడ్ డోర్మన్సీ, అబ్సెసిక్ యాసిడ్ అన్నారు. సరైన జతలను ఎన్నుకుని అన్నాడు. కాబట్టి కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అగ్రాధిక్యత, ఎపికల్ డామినెన్స్. అగ్రాధిక్యత అంటే ముందు చూద్దామండి. చూడండి, ఇది స్టెమ్ అనుకోండి, కాండం అనుకుంటే ఈ చిన్న చిన్న బ్రాంచెస్ కొమ్మలు అనుకోండి. ఈ అగ్రభాగంలో ఉండే కోరకాలు ఈ పార్శ్వ భాగంలో ఉండే కోరకాల పెరుగుదలను నియంత్రిస్తాయి. దీన్ని అగ్రాధిక్యత లేదా ఎపికల్ డామినెన్స్ అంటారండి. అందుకే చూడండి, ఏవైనా ఒక మొక్కలు పొడవుగా పెరగాలంటే కొమ్మలు కట్ చేస్తారు. అంటే కాంతి తప్పకుండా పడాలి. ఆ కాంతి పడేటట్టు చేసే హార్మోన్లు ఎవరంటే ఆక్సిన్లు అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆక్సిన్లో IAA ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అండి, ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం. అదేవిధంగా IBA ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి, కొంచెం డెప్త్ అండి ఇవి. ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లము. దానితో పాటు NAA నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం, నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం. దానితో పాటు 2,4-D డైక్లోరోఫినాక్స్ ఎసిటిక్ ఆమ్లం అండి. ఇవన్నీ కూడా ఆక్సిన్లు, కొన్ని సహజ ఆక్సిన్లు, ఇవి రెండు సంశ్లేషిత ఆక్సిన్లు, కృత్రిమ ఆక్సిన్లు. ఇక్కడ చూడండి, వెరైటీకి ఇచ్చాడు బిట్టు. అగ్రాధిక్యత కారణం ఆక్సిన్లు అన్నాను, మరి ఇక్కడ అగ్రాధిక్యతని ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అన్నారు. ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం IAA, అది సహజ ఆక్సిన్. కాబట్టి ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వేగవంతమైన కణ విభజన, ర్యాపిడ్ సెల్ డివిజన్ అండర్ కంట్రోల్ ద సైటోకైనిన్ హార్మోన్స్ నాట్ ఆక్సిన్స్. వేగవంతమైన కణ విభజన అనేది సైటోకైనిన్ అనే హార్మోన్ ఆధీనంలో ఉంటుందండి. ఇది ప్లాంట్ హార్మోన్లు ఇవన్నీ ఉన్నా. సైటోకైనిన్స్ అనే హార్మోన్ కంట్రోల్లో ర్యాపిడ్ సెల్ డివిజన్, వేగవంతమైన కణ విభజన ఉంటుంది, కానీ ఆక్సిన్లు కాదు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం అంటే ఆకులు అనేవి తొందరగా పండకుండా రాలిపోకుండా కాపాడే హార్మోన్ జిబ్బరెల్లిన్స్ అన్నాడు. అకార్డింగ్ టు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ప్రకారం వార్ధక్యం లేదా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో పాత్ర వహించేవి జిబ్బరెల్లిన్లు. జిబ్బరెల్లిన్తో పాటు సైటోకైనిన్లు కూడా పాల్గొంటాయి. ఇక్కడ జిబ్బరెల్లిన్ అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి. 10th క్లాస్ లోపు అయితే జిబ్బరెల్లిన్లో ఈ పాయింట్ లేదు, కానీ ఇంటర్మీడియట్ మొక్కల పెరుగుదల అభివృద్ధి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలో డైరెక్ట్ లైన్ అండి. కాబట్టి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం అనేది జిబ్బరెల్లిన్ కంట్రోల్లో ఉంటుంది. సి కూడా రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, విత్తనాల సుప్తావస్థను పోగొట్టుట అన్నాడు. బ్రేక్ సీడ్ డార్మెన్స్ అన్నాడు. ముందు మనకి ఇక్కడ సుప్తావస్థ అంటే తెలియాలండి. విత్తనాలు భూమిలో పడిన తర్వాత కొద్ది రోజులు మొలకెత్తాం. ఆ మొలకెత్తకపోవడాన్ని డార్మెన్స్ అంటారు, సుప్తావస్థ.
ఆ సుప్తావస్థను బ్రేక్ చేసే హార్మోన్స్ ఎవరంటే జిబ్బరెలిన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. జిబ్బరెలిన్స్ బ్రేక్ డౌన్స్ ద సీడ్ డార్మన్సీ. విత్తన సుప్తావస్థను పోగొట్టేది జిబ్బరెలిన్లు. ప్రమోట్ ద సీడ్ డార్మన్సీ ఎవరంటే అబ్సెసిక్ యాసిడ్. సీడ్ డార్మెన్సీ అంటే విత్తన సుప్తావస్థలో ఉండేటట్లు విత్తనం మొలకెత్తకుండా చేసేది అబ్సెసిక్ ఆమ్లం, కానీ పోగొట్టేది కాదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏ మరియు సి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్లో చూద్దాం. ఇది ఇక 4th వన్లో ఉంది. ఏ మరియు సి అనేది రైట్ ఆన్సర్. చాలా మంచి ప్రశ్నలు అండి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రాండ్ టెస్ట్లో. చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. చూడండి ఒకసారి. చాలా మంచి ప్రశ్న అండి. మరి తెలుగులో ఇక్కడ ఎవరు చూద్దాం. ముందు ఇంగ్లీష్ చూద్దాం. దిస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కస్కుటా మేక్ ఇట్ కన్సిడర్ టు బి ఏ పారాసైట్. కస్కుటా అనే మొక్కను పరాన్నజీవిగా మనం ప్రస్తావించడానికి కారణాలు అడిగాడండి. కస్కుటా ప్లాంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. కింద ఆప్షన్ తర్వాత చదువుదాం. చూడండి. కస్కుటా మొక్కకే ఇంకొక పేరు బంగారు తీగ అండి. బంగారు తీగ. దీనికి ఇంకొక పేరు డాడర్. కస్కుటా అనే మొక్కలో పత్రహరితం ఉండదండి. పత్రహరితం క్లోరోఫిల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ కస్కుటా ప్లాంట్. పత్రహరితం లేకపోతే కిరణజన్య సంయుక్తి జరగదు, ఆహార పదార్థాలు తయారు కావు. అప్పుడు ఏం చేస్తుంది కస్కుటా మొక్క? ఇతర మొక్కపై ఆధారపడుతుంది. ఏ మొక్కపై ఆధారపడుతుందో ఆ మొక్కను మన సైన్స్ పరిభాషలో అతిథేయి అంటారండి. ఓస్ట్ అంటే ఇది ఒక మొక్క అనుకోండి. ఈ మొక్కలపై ఆధారపడి ఈ మొక్క నుండి పోషకాలను పొంది ఈ మొక్కకు హాని కలిగిస్తుందండి. ఇతర మొక్కలపై ఆధారపడి పోషకాలను పొంది అతిథేయ మొక్కకు హాని కలిగించే జీవిని ఏమంటామంటే మనం పారాసైట్ లేదా పరాన్నజీవి అని పిలుస్తామండి. పరాన్నజీవి మొక్కకు ఉదాహరణ ఎవరంటే కస్కుటా. కస్కుటాలో ఏముండదు, పత్రహరితం ఉండదు. కానీ కస్కుటా రిఫ్లెక్స్ అనే ఒక జాతిలో మాత్రం కొద్ది పరిమాణంలో పత్రహరితం ఉంటుంది. మరి కస్కుటాను పరాన్నజీవిగా పిలవడానికి కారణాలు ఇచ్చాడు. చూద్దామండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పత్రహరితం ఉండదు, రైట్. ఇది ఇతర మొక్కలపై ఎగబ్రాకుతుంది, రైట్. ఇది అతిథేయికి విలువైన పోషకాలను అందకుండా చేస్తుంది, రైట్. అక్కడ పోషకాలను అందించదు కాబట్టి అదే చనిపోతుంది. ఇది నీటిని ఖనిజ లవణాలను మరో మొక్కకు అందించి బదులుగా ఆహారాన్ని పొందుతుందండి, ఇది రాంగ్ అండి. రెండు ఒకదానికి కూడా సాయం చేసుకుంటే దాన్ని సహజీవనం అంటాం, సింబయాసిస్. సహజీవనం జరిపే మొక్కలు లైకెన్స్ వేరు, కొన్ని వేర్లు శిలీంధ్రము, రైజోబియం బ్యాక్టీరియా, లెగ్యుమినేసి కుటుంబ మొక్కలు, అది వేరండి. 4th వన్ ఒక్కటే కాదండి, మిగతా 3 కూడా ఇది పరాన్నజీవిగా ఉండడానికి కారణం. చూడండి. ఇట్ డస్ నాట్ హ్యావ్ క్లోరోఫిల్, ఓకే. ఇట్ క్లైమ్స్ ఆన్ అదర్ ప్లాంట్స్, ఇట్ డిప్రీవ్స్ ద హోస్ట్ ఆఫ్ వాల్యుబుల్ న్యూట్రియంట్స్, ఇట్ ప్రొవైడ్స్ వాటర్ అండ్ మినరల్ టు ద అదర్ ప్లాంట్ అండ్ ఇన్ రిటర్న్ గెట్స్ ఫుడ్. ఇది రాంగ్ అండి. సారీ. ఇక్కడ ఏబిసి రైట్ ఆన్సర్. సి అనేది రైట్ ఆన్సర్ అండి. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూడండి. చాలా మంచి ప్రశ్న ఇది. రక్త గ్రూపు ఏ కలిగిన పురుషుడు మరియు రక్త గ్రూపు బి కలిగిన స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు వారి సంతానం ఏబి లేదా బి గ్రూపును కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు సంభావ్య జన్యు రూపం ఏది కావచ్చు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. చూడండి ఒకసారి. ఇన్ ఏ మ్యారేజ్ బిట్వీన్ మేల్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ, ద ఫిమేల్ విత్ బ్లడ్ గ్రూప్ బి, ద progeny had either blood group AB or B, what could be the possible genotype of parents? చాలా మంచి పెట్టు. చూద్దామండి ఒక్కసారి. వెరీ 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 ఇంపార్టెంట్. ఏబిఓ ఈ బ్లడ్ గ్రూప్స్ అండి. ఏ బ్లడ్ గ్రూప్ యొక్క జన్యు రూపం ఐఏ లేదా ఐఏఐఓ. మనకి ఇక్కడ ఓ ఇవ్వలేదు, ఓ ఐఏని ఇచ్చాడు. అక్కడ ఐఏ మీరు ఓ అనుకోండి దయచేసి. బి రక్తవర్గం యొక్క జీనోటైప్ ఐబి లేదా ఐబిఐఓ. ఏబి బ్లడ్ గ్రూప్ యొక్క జీనోటైప్ ఐఏఐబి, ఓ బ్లడ్ గ్రూప్ యొక్క జీనోటైప్ ఐఓఐఓ. మనకి ఏమన్నాడు? ఎవరెవరికి వివాహం అయింది? ఏకి బికి వివాహం అయితే పుట్టే పిల్లల్లో ఏబి కానీ బి కానీ రావాలట. వస్తే అది ఏ జీనోటైప్ అన్నాడు. చాలా మంచి ప్రశ్న అండి. మనం
ఏబి కదండి ఇది. ఒకసారి చూద్దామండి, రెండు విధాలుగా చేద్దాం, ఏది రైటో చూద్దాం. ఫస్ట్ మనం చూడండి, ఏకి బికి క్రాస్ చేయమన్నారు. ఫస్ట్ ఇది తీసుకుందాం, ఈ జీనోటైప్ కరెక్ట్ వినండి. ఐఏ తీసుకుందాం. నెక్స్ట్ బీది చూడండి, బీది ఐబి తీసుకుందాం. మరి ఇక్కడ ఈ పురుషుడి యొక్క శుక్రకణంలోకి ఐఏ వస్తుంది, స్త్రీ యొక్క అండంలోకి ఐబి వస్తుంది. ఈ రెండు కలిస్తే ఏంటండి ఐబి. ఏ బ్లడ్ గ్రూప్ రావచ్చు, ఏబి రావచ్చు. మనకేమన్నాడు, ఏబి లేదా బి అన్నాడు, కాబట్టి ఈ జీనోటైప్ కాదు, రాంగు. నెక్స్ట్ చూద్దామండి ఒకసారి. ఏ అనేది ఇలా తీసుకోండి, ఐఓగా తీసుకోండి, ఓకేనండి. బీది మనం ఇది తీసుకుందాం, ఐఓగా తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చూడండి. ఇక్కడ ఈ రెండు విషమయుగ్మజాలు ఒకే విధంగా లేవు కాబట్టి ఇక్కడ వీడి యొక్క స్పెర్మ్ సెల్ శుక్రకణంలోకి ఐఏ రావచ్చు, ఐఓ రావచ్చు. ఇక్కడ చూడండి ఐబి రావచ్చు, ఐఓ రావచ్చు. ఇక్కడ ఈ రెండు ఈ శుక్రకణ అండంతో కలిస్తే ఐబి. ఏ రక్తవర్గం, ఏబి, ఓకే. ఈ రెండు కలిసి అనుకోండి ఐఓ. ఏ రక్తవర్గం, ఏ. ఈ రెండు కలిసి అనుకోండి ఐఓ ఏంటి, బి. ఈ రెండు కలిసి అనుకోండి, ప్లేస్ లేదు, చిన్న రాస్తాను, ఐఓ ఓ. అంటే ఏవైనా రావచ్చు. మనకు ప్రశ్నలో ఏబి లేదా బి రావాలన్నారు కాబట్టి ఇప్పుడు చిట్ట చూడండి, వెరైటీ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి అర్థం అవ్వాలి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి దయచేసి. ఏ యొక్క జీనోటైప్ ఐఓ తీసుకుందాం. బి యొక్క జీనోటైప్ ఐబి తీసుకుందాం. ఓకే కదండి, చాలా క్లియర్గా అర్థం అవ్వాలండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా తీసుకునేటప్పుడు ఇది విషమయుగ్మజం హెట్రోజైగస్ కాబట్టి ఆ పురుషు యొక్క శుక్రకణంలోకి ఐఏ రావచ్చు, ఐఓ రావచ్చు. ఈ స్త్రీ యొక్క అండంలోకి ఐబి మాత్రం వస్తుంది, ఎందుకంటే ఇది సమయుగ్మజం కాబట్టి, హోమోజైగస్ కాబట్టి. ఈ రెండు కలిసేయండి. కలిసినప్పుడు ఏంటి ఐబి. ఏ బ్లడ్ గ్రూపు, ఏబి రావచ్చు. ఈ రెండు కలిసి అనుకోండి ఐఓ. ఐబి అంటే ఏంటి, బి బ్లడ్ గ్రూప్. ఇక్కడ మనకి ఓ అనేది ప్రశ్నలు ఇవ్వట్లేదు, ఐ అని ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఏబి లేదా బి వచ్చింది కాబట్టి ఆ జన్ను రూపం ఏమవ్వాలంటే ఐఓ ఐబి అవ్వాలి. మనకు ప్రశ్నలు ఎక్కడ ఉందో చూడండి, ప్రశ్నలో ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సెకండ్ ఆప్షన్లో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఐ అంటే ఐ1 కాబట్టి ఉంది, ఐబి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ అండి. ఇవేవి రైట్ కాదు, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. కాబట్టి ఐఓ ఐబి సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. క్లియర్ కదండి, చాలా మంచి ప్రశ్న ఇది. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. చూడండి ఒక్కసారి. సరిగ్గా జతపరచబడిన జతను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్డ్ ఫెయిర్ అన్నారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. బాసెల్ కన్వర్షన్ జైవవైవిధ్య పరిరక్షణ, క్యోటో ప్రోటోకాల్ వాతావరణ మార్పు, మాంట్రియల్ ప్రోటోకాల్ భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదల, అదే గ్లోబల్ వార్మింగ్, రామ్సర్ కన్వెన్షన్ భూగర్భ జల కాలుష్యం అన్నారు. ఇంగ్లీష్ చూడండి, బాసెల్ కన్వెన్షన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్యోటో ప్రోటోకాల్ క్లైమేటిక్ చేంజ్, మాంట్రియల్ ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్, రామ్సర్ కన్వెన్షన్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అన్నారు. చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని మన పర్యావరణం అనే లేదా జీవవర్ణం ప్రాముఖ్యం అనే లెసన్ నుంచి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న, చూద్దాం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బయాలజీ ఇది కూడా. ఇక్కడ బాసల్ కన్వెన్షన్ అన్నాడండి, కరెక్టేనండి. బాసల్ కన్వెన్షన్ అంటే అర్థం అభివృద్ధి చెందుతున్న, అంటే ఇది ఒక ఒప్పందం అండి. అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి చెత్త అనేది, అభివృద్ధి చెందిన బాగా డెవలప్మెంట్ అయిన దేశాల నుండి చెత్త అనేది అభివృద్ధి చెందుతున్న లేదా ఇంకా అభివృద్ధి చెందిన పేద దేశాలకి రవాణా అవుతుంది. అది నిలపడానికి చేసే ఒప్పందమే బాసల్ కన్వెన్షన్. కాబట్టి ఇది జీవవైవిధ్య పరిరక్షణ కాదు, రాంగ్. నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ అండి, వాతావరణ మార్పు అన్నారు. క్యోటో ప్రోటోకాల్ అనేది హరితగృహ వాయువుల విడుదల నివారణకు జపాన్లో జరిగే ఒప్పందం 1997 అనుకుంటా జరిగింది, కాబట్టి ఇది కూడా కాదు. మాంట్రియల్ ప్రోటోకాల్ అండి, ఓజోన్ పొర మందం తగ్గడానికి ఏది కారణం.
ఆ ఓజోన్ పొర మందం తగ్గిపోవడానికి కారణమైన వాయువుల విడుదల నివారణకు కెనడాలో జరిగిన ఒప్పందమే మాంట్రియల్ ప్రోటోకాల్. మరి ఓజోన్ పొర మందం తగ్గితే భూమిపై డైరెక్ట్గా సూర్యకిరణాలు పడి భూమి వేడెక్కుతుంది, గ్లోబల్ వార్మింగ్. కాబట్టి ఈ థర్డ్ వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, రామ్సర్ కన్వెన్షన్ అన్నాడు. ఇది భూగర్భ జల కాలుష్యం కోసం కాదండి, చిత్తడి నేలను కాపాడడం కోసం జరిగే ఒప్పందం రామ్సర్ కన్వెన్షన్. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకి థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి, చూడండి ఒక్కసారి. చాలా మంచి ప్రశ్న ఇది. ఉన్న మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ప్రొజెస్టెరాన్, రిలాక్సన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, క్యాటకోలమైన్స్. పార్స్ ఇంటర్మీడియా, ఓవరీ, అడ్రినల్ మెడుల్లా, కార్పస్ లూటియం. ఇక్కడ చూడండి, ప్రొజెస్టెరాన్, రిలాక్సిన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, క్యాటకోలమైన్స్, పార్స్ ఇంటర్మీడియా, అండాశయం, అడ్రినల్ మెడుల్లా, కార్పస్ లూటియం అన్నారు. చూద్దామండి ఒక్కసారి. మనం ఇక్కడ ప్రొజెస్టెరాన్ అన్నారు, ఇక్కడ ఇలా మ్యాచింగ్ వద్దాం. ఇందులో ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి చేస్తే కార్పస్ లూటియం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చిన్న ఎక్స్ప్లెనేషను. మనలో అమ్మాయిల్లో స్త్రీ బీజకోశాలు ఉంటాయి అంటుండు. మీరు మనలో అంటే మనం పురుషులుగా అంటారు కాబట్టి మళ్ళీ అన్న మానవుళ్ళు స్త్రీ బీజకోశాలు ఉంటాయి. ఓవరీస్, ఈ ఓవరీస్లో ఓవేరియన్ ఫోలికల్ అండపుట్టుకు ఉంటుందండి. కాన్సెప్ట్ వినాలి. ఓవేరియన్ ఫోలికల్ అండపుట్టుకు ఉంటుంది. అండపుట్టుకలో అండం అనేది అభివృద్ధి చెందుతుంది. అండం అభివృద్ధి చెందిన తర్వాత అండపుట్టిక పగిలి అండం బయటకు వస్తుందండి. దాన్ని ఏమంటామంటే మనం అండోత్సర్గం అంటాం. చూడండి, వెన్ an ovum is mature, ovum is released from ovarian follicle, that process is called ovulation. అండోత్సర్గం జరిగిన తర్వాత అండం ఫాలోఫిన్ నాళంకి వస్తుంది. వచ్చిన తర్వాత స్పెర్మ్ సెల్స్ శుక్రకణం వస్తే ఫెర్టిలైజేషన్ ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం జైగోట్ ఏర్పడి తర్వాత 6 daysలో ఎంబ్రియోగా మారుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరిగిందనుకోండి, ఈ ఎంటీ అండపుటిక, ఈ ఖాళీ అండపుటిక కార్పస్ లూటియంగా మారిపోతుందండి. ఒకవేళ ఫలదీకరణ జరగలేదనుకోండి, అండపుటిక అనేది కార్పస్ ఆల్బికన్స్ అనే అవశేష మచ్చగా ఉండిపోతుంది, కార్పస్ లూటియంగా మారుతుంది. మరి ఇక్కడ పిండం ఏర్పడిన తర్వాత పిండం వచ్చి గర్భాశయ గోడలకు అంటి పెట్టుకోవాలి. దాన్ని ఏమంటామంటే ఫీటల్ ఇంప్లాంటేషన్, పిండ ప్రతిస్థాపన. ఎంబ్రియో ఈజ్ అటాచ్డ్ టు ద ఎండోమెట్రియం లేయర్ ఇజ్ కాల్డ్ ఫీటల్ ఇంప్లాంటేషన్, పిండ ప్రతిస్థాపన. ఈ పిండ ప్రతిస్థాపనకు కారణమైన హార్మోన్ ఎవరంటే ప్రొజెస్టెరాన్. ఫీటల్ ఇంప్లాంటేషన్ అండర్ కంట్రోల్డ్ బై ప్రొజెస్టెరాన్ హార్మోన్. Progesterone hormone is secreted from corpus luteum. Corpus luteum is produced from empty ovarian follicle after ovulation or after fertilization. కరెక్టేనండి. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎవరు ఉత్పత్తి చేశారు? ఇప్పుడు కార్పస్ లూటియం అనేది ఉత్పత్తి చేసింది. కాబట్టి ఇక్కడ ఏ ఉంది కదండి, ఏకి మన ఎక్కడ 4, ఏ అనేది 4. నెక్స్ట్ రిలాక్సిన్ అన్నట్టు చూడండి, రిలాక్సిన్ ఎంజైమ్ అండాశయం నుండి లేదా జరాయు నుండి ఏర్పడుతుంది ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీ యొక్క శరీరం అభివృద్ధి చెందడానికి ఈ రిలాక్సిన్ అనే హార్మోన్ తోడ్పడుతుంది. కాబట్టి సెకండ్ 2. నెక్స్ట్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండి, MSH అంటారు. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుందండి. మరి పీయూష గ్రంథిలో ఒక పార్టే పార్స్ ఇంటర్మీడియా, కాబట్టి ఇది 1. MSH యొక్క పని ఏంటంటే మెలనిన్ అనే ఒక వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ MS అనేది తక్కువగా ఉందనుకోండి, MSH అనేది తక్కువగా ప్రొడ్యూస్ అయితే వాళ్ళు తెల్లగా ఉంటారు. ఆ డిసీజ్ని ఏమంటామంటే ఆల్బినో. MSH ఒకళ్ళు ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు నల్లగా ఉంటారు. ఆ స్థితిని ఏమంటామంటే టానింగ్. ఇది పిట్యూటరీ గ్లాండ్ పీయూష గ్రంథి యొక్క పార్స్ ఇంటర్మీడియట్ నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 అండి. నెక్స్ట్ అండి కాటకాలమైన్స్ అన్నారు, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కాటకాలమైన్స్ అంటే ముందు చూద్దామండి. కాటకాలమైన్స్ అని 2 హార్మోన్లు అంటారండి. ఒకటి అడ్రినలిన్, ఇవన్నీ ఇంటర్మీడియట్ బిట్లు అండి, అడ్రినలిన్. సెకండ్ వన్ నార్ అడ్రినలిన్. ఈ రెండింటిని కలిపి కాటకాలమైన్స్ అంటారండి. కాటకాలమైన్స్ అంటారు రెండింటిని కలిపి. మరి కాటకాలమైన్స్ అనేవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే మూత్రపిండాలపైన 2 ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయండి, అధివృక్క గ్రంథులు. ఈ అధివృక్క గ్రంథుల్లో ఈ మధ్య భాగాన్ని దవ్వ లేదా మెడుల్లా అంటారండి. ఈ పరిధీయ భాగాన్ని వల్కలం అంటారండి, వల్కలం. ఈ దవ్వ నుండి వచ్చే హార్మోన్లోనే కాటకాలమైన్స్ అంటారు. అడ్రినల్ మెడుల్లా రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ లాస్ట్ది 3rd వన్.
అయితే ఇక్కడ ఈ వల్కలం కార్టెక్స్ నుంచి కూడా ఒక 3 రకాల హార్మోన్స్ వస్తాయండి. కార్టిసాల్, ఆల్డోస్టెరాన్, ఆండ్రోజాన్స్. ఇది కొంచెం ఇంకా డెప్త్ ఉంటుంది, అంత ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ అవసరం లేదు. కాబట్టి చూడండి ఒక్కసారి 4213 ఎక్కడ ఉంది రైట్ అండి. 4213 ఫస్ట్ ఆప్షన్నే ఉందండి, ఫస్ట్ రైట్ ఆన్సర్. చాలా మంచి బిట్ అండి, క్లియర్. నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా మంచి ప్రశ్న, అన్ని మంచి ప్రశ్నలేనండి, చాలా కష్టమైన ప్రశ్నలు. చాలామంది బయాలజీ కాదు అనుకోవచ్చు కూడా, బయాలజీ బిట్స్ అన్నీ ఉన్నా, ఇంటర్మీడియట్ బిట్స్ అండి, వీటి సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి వచ్చాయి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? బిగిన్ టోమర్స్ సో ద ప్రాపర్టీ ఆఫ్ మెటాస్టాసిస్, హెరాయిన్ ఎక్సిలరేట్స్ బాడీ ఫంక్షన్స్, చాలా మంచి బిట్టు. మాలిగ్నెంట్ ట్యూమర్స్ మే ఎగ్జిబిట్ మెటాస్టాసిస్, పేషెంట్స్ హూ హ్యావ్ అండర్గాన్ సర్జరీ ఆర్ గివెన్ కనాబినాయిడ్స్ టు రిలీవ్ పెయిన్. చూడండి, నిరపాయమైన కాదు నిరుపయోగమైన గడ్డలు లేదా ట్యూమర్లు మెటాస్టాసిస్ గుణాన్ని ప్రదర్శిస్తాయి అన్నారు. హెరాయిన్ శరీర విధులను వేగవంతం చేస్తుందంట. ప్రాణాంతక గడ్డలు లేదా ట్యూమర్లు మెటాస్టాసిస్ గుణాన్ని ప్రదర్శిస్తాయంట. శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు నొప్పి నివారణకు కనాబినాయిడ్స్ ఇస్తారన్నారు. చాలా చాలా మంచి బిట్లు అండి ఇవి. మనందరికీ తెలిసిందే కనాబినాయిడ్స్ అంటే గంజాయి అండి, ఇది ఒక డ్రగ్ కాబట్టి ఇది కాదు. ఇక్కడ హెరాయిన్ కూడా ఒక డ్రగ్ అండి, స్మోక్ అంటారు, ఇది కూడా తీసుకుంటారు నార్మల్గా చాలామంది. డ్రగ్స్ అండి, ఈ రెండు కావు, ఈ రెండు డ్రగ్స్ విడిచిపెట్టేయండి. ఇక చూడండి, నిరపాయమైన గడ్డలు అంటే నిరుపయోగమైన గడ్డలు, యాక్చువల్గా ట్యూమర్లు అంటే ఏంటంటే వీటినే మనం యాక్చువల్గా అయితే బెనైన్ గడ్డలు అంటారు. ఇలా చూడండి, ప్రాణాంత గడ్డలు అంటే మాలిగ్నెంట్ గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, కణతలేవి. చూడండి ఇక్కడ క్యాన్సర్ అనేది 2 రకాలండి మామూలుగా, బెనైన్ గడ్డలు, అదేవిధంగా మాలిగ్నెంట్ గడ్డలు. చాలా ఇంపార్టెంట్ అండి. బెనైన్ కణితిలో ఈ కణత అనేది మెటాస్టాసిస్ ప్రదర్శించదు. మంచి పదమండి ఇది. మెటాస్టాసిస్ అంటే అర్థం ఈ కణాలు లేదా ఈ కణతలు వేరే ప్రాంతానికి చేరి అక్కడ కూడా గడ్డలు ఏర్పరుస్తే ఆ ప్రక్రియ పేరే మెటాస్టాసిస్. ఒక దగ్గర ఏర్పడే ఒక గడ్డ కణతి వేరే ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ కూడా గడ్డలను ఏర్పరిచే ప్రక్రియ మెటాస్టాసిస్. బెనైన్ గడ్డ చుట్టూ ఒక కణజాలం ఏర్పడుతుంది కాబట్టి బెనైన్ గడ్డలు అనేవి కదలవు, హానికరం కావు. మాలిగ్నెంట్ గడ్డలు మాత్రం ఇవే ట్యూమర్లని, క్యాన్సర్, ఇవి హానికరమైనవి, ఇవి మెటాస్టాసిస్ను ప్రదర్శిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏది సరైందన్నాడు కాబట్టి థర్డ్ వన్ సరైందండి. ప్రాణాంతకమైన గడ్డలు లేదా ట్యూమర్లు మెటాస్టాసిస్ను ప్రదర్శిస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్న. అన్నీ ఇంపార్టెంట్ అంటున్నాను కాదు, ఇక్కడ బోర్డు మీద ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ, దిస్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్ ఈచ్ ప్రింటెడ్ యాజ్ ఏ assertion and reason. While answering this question, you are required to choose any one of the following 4 responses అన్నారు. ఇక్కడ నార్మల్గా నేను తెలిసినవేనండి. చూడండి, both A and R are true and R is the correct explanation of A. Both A and R are true and R is not the correct explanation of A. A is true but R is false. A is false but R is true అన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి ప్రశ్న ముందు చూద్దామండి. ప్రశ్న కింద ఇచ్చారు, ముందు ప్రశ్న చూద్దాం. జీవ పరిణామానికి ఎర్నెస్ట్ ఎకిల్ అందించిన పిండోత్పత్తి మద్దతును కార్ల్ ఎర్నెస్ట్ వాన్ బెర్ తిరస్కరించారు. పిండాలు ఎల్లప్పుడూ ఇతర జంతువుల వయోజన దశల గుండా వెళ్తాయని వాన్ బెర్ పేర్కొన్నారు అన్నారు. చాలా 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 మంచి ప్రశ్న. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూడండి. ఎర్నెస్ట్ ఎకిల్స్ embryological support for evolution was disapproved by Carl Ernst von Baer. Von Baer noted that embryos always pass through the adult stages of other animals అన్నారు. చాలా మంచి ప్రశ్న అండి. ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ ప్రశ్నే. చాలా చాలా మంచి ప్రశ్న. చూద్దాం. ఇక్కడ ఎర్నెస్ట్ ఎకిల్ ఉన్నాడు ఒక సైంటిస్ట్, వాన్ బేర్ ఉన్నారండి. ఇద్దరు కూడా పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధించిన వారు. ఎర్నెస్ట్ ఎకిల్ అనే సైంటిస్ట్ అనేది పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అండి. పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. ఓకే. వాన్ బేర్ అనేవాడు ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అండి. ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే జీవ పరిణామం, జీవులు అనేవి ఏ విధంగా ఒక దశ నుంచి ఇంకో దశకి అలా అభివృద్ధి చెందాయి అని వీళ్ళు ప్రయోగాలు చేశారండి. ఇక్కడ ఎర్నెస్ట్ ఎకిల్ ఏమంటాడంటే జీవ పరిణామం అనేది వర్గ వికాస చరిత్ర అంటాడండి. చాలా మంచి బాగా చెప్తాడు ఎర్నెస్ట్ ఎకిల్.
వర్గ వికాస చరిత్ర అంటే ఒక వర్గానికి చెందిన జీవి తన పూర్వీకుల నుండే వచ్చిందంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చేప లార్వా తెలుసుంటే టాడ్పోల్. కరెక్ట్ చూడండి, చేప కాదండి, కప్ప లార్వా ఎవరంటే టాడ్పోల్ అండి. కప్ప లార్వా టాడ్పోల్, చేప లార్వా కాదు, కప్ప లార్వా టాడ్పోల్. సేమ్ ఎవరిని పోలి ఉంటుంది? చేపను పోలి ఉంటుంది. కరెక్ట్ వినండి, కరెక్ట్గా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చేపల తరువాత వర్గం మనకు తెలిసిన ఉభయచరాలు. ఉభయచరాల తరువాత వర్గం సరీసృపాలు. సరీసృపాల తర్వాత బాగా అభివృద్ధి పక్షులు. పక్షుల తర్వాత బాగా అభివృద్ధి క్షీరదాలు. అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా సేమ్ ఉభయచరాల యొక్క లార్వా చేపలను పోలి ఉంది కాబట్టి చేపల నుండి ఉభయచరాలు ఏర్పడ్డాయని దీన్ని వర్గ వికాస చరిత్ర అంటాడు ఎర్నెస్ట్ హెకిల్. వాన్ బేర్ అంటాడు కాదు కాదు, అన్ని జీవులు చేపల నుండి క్షీరదల వరకు అన్ని జీవుల యొక్క పిండ దశలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకే పూర్వీక జీవుల నుంచి వచ్చాయని చెప్పింది ఎవరంటే వాన్ బేర్. అయితే చూడండి, ఎర్నెస్ట్ హెకిల్ అందించిన పిండోత్పత్తి మద్దతును కార్ల్ ఎర్నెస్ట్ వాన్ బేర్ తిరస్కరించారు. రైట్ అండి ఇది. పిండాలు ఎల్లప్పుడూ ఇతర జంతువుల వయోజన దశల గుండా అన్నాడు. కాదండి, పిండ దశల గుండా. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్, ఆర్ అనేది రాంగ్ అండి. ఏ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి రైట్. ఇక్కడ మనకి ఆన్సర్లో చూద్దాం. ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఉన్నా క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒక్కసారి. ఓకే, బోర్డు మొత్తం ప్రశ్న అయిపోయింది కాబట్టి పేజీ తీసుకుందాం. ఒకసారి చూడండి, ప్రశ్న చదివిన తర్వాత పేజీ తీసుకుందాం. చూడండి ఒకసారి. ఈ ప్రశ్నలో వరుసగా వాక్య 1 మరియు వాక్య 2గా ముద్రించబడిన 2 వాక్యాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు మీరు క్రింది 4 ప్రతిస్పందనలో దేన్నైనా ఒకదాన్ని ఎంచుకోవాలి. ఇవి ఆప్షన్స్ అండి. ఇది క్వశ్చన్. కణచక్రంలో కణవృద్ధి, డిఎన్ఏ ప్రతికృతి మరియు కణ విభజన అంతర్భాగంగా ఉంటాయట. కణ విభజన ఒక నిరంతర ప్రక్రియ, కానీ డిఎన్ఏ ప్రతికృతి ఒక నిర్దిష్ట దశలో మాత్రమే జరుగుతుంది అన్నాడు. మంచి ప్రశ్న అండి ఇది కూడా. చూడండి ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. కణ విభజన, సెల్ డివిజన్. ఓకే, కణ విభజన మీకు తెలుసు, సంవిభజన, చైకన్ విభజన. అయితే దీనికంటే ముందు మనం సెల్ సైకిల్ కణచక్రం కోసం చదవాలండి. కణచక్రములో అంతర్దశ అనే ఒక విరామ దశ ఉంటుందండి. అంతర్దశ అనే ఒక విరామ దశ ఉంటుంది. ఈ అంతర్దశలో G1 దశ, S దశ, G2 దశ దశలు ఉంటాయి. ఇక్కడ కణం వృద్ధి చెందడం. ఎస్ అంటే సింథసిస్ అండి, డిఎన్ఏ ప్రతికృతి. ఒక డిఎన్ఏ 2 పిల్ల డిఎన్ఏలుగా మారడమే డిఎన్ఏ ప్రతికృతి అంటారండి. తర్వాత G2 దశలో కణాంగాలు అభివృద్ధి చెందుతాయి. కణం వృద్ధి, డిఎన్ఏ ప్రతికృతి, అదేవిధంగా కణాంగాలు అభివృద్ధి చెందడం అనేది కణచక్రం అంతర్భాగంగా ఉంటుంది. అయితే ఇక్కడ డిఎన్ఏ ప్రతికృతి నిత్యం ఉండదండి, ఒక నిర్దిష్టమైన దశలో జరుగుతుంది. కణ విభజన నిరంతర ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ మన జుట్టు కత్తిరించమని మళ్ళీ జుట్టు వస్తుంది కాబట్టి అక్కడ కణ విభజన జరిగితేనే వస్తుంది. క్లియర్ కదండి. ఇక్కడ ఈ ప్రశ్నకి ఆన్సర్ చాలా ఈజీగా గుర్తుపడచ్చు. చూడండి ఒకసారి చూడండి ఒకసారి. ఇదండి చూడండి. కణచక్రంలో కణవృద్ధి, డిఎన్ఏ ప్రతికృతి మరియు కణ విభజన అంతర్భాగంగా ఉంటాయి. రైట్. కణ విభజన నిరంతర ప్రక్రియ, కానీ డిఎన్ఏ ప్రతికృతి ఒక నిర్దిష్ట దశలో మాత్రమే జరుగుతుంది. 2 సరైనవండి. ఇగో 2 వాక్యాలు కూడా సరైనవి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. చూడండి నెక్స్ట్ ప్రశ్న. ఒక్క నిమిషం. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆవరణ సంబంధ పిరమిడ్ల భావనను ప్రతిపాదించింది ఎవరు? డైరెక్ట్ పెట్టండి. జీవవర్ణ పిరమిడ్లు లేదా ఆవరణ సంబంధ పిరమిడ్లను ప్రతిపాదించింది చార్లెస్ ఎల్టన్ అండి. ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. మిగతా వాళ్ళ కోసం చూద్దాం. ఎర్నెస్ట్ హెకిల్ ఇప్పుడే చెప్పామండి, పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. వాన్ టాప్ బెర్గమన్ అనేవాళ్ళు ఉష్ణోగ్రత కోసం చెప్తారండి. అంటే ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియ రేటు రెట్టింపు అవుతుందని చెప్తాడు వాన్ టాప్ సూత్రం. బెర్గమన్ ఏమంటాడంటే శీతల రక్త జీవులకు ఉష్ణ రక్త జీవులకు మధ్య దేహ ఉపరితల వైశాల్యానికి దాని ఘనపరిమాణం నిష్పత్తి చెప్తాడండి. అదే బెర్గమన్ సూత్రం. వీళ్ళందరూ కూడా మన బయాలజీ సైంటిస్టేనండి. అయితే జీవవర్ణ పిరమిడ్లో కనుగొండ మాత్రం చార్లెస్ ఎల్టన్. 3 రకాలుగా చెప్తాడు. సంఖ్యా పిరమిడ్, శక్తి పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్. అదంతా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ అవసరం లేదండి. ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సిసి ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటాయి, అక్కడ చూసుకోవచ్చు. ఓకే కదండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇవ్వబడిన వాక్యాల నుండి
సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి అన్నాడు. నిజ కేంద్రక కణాల రైబోజోములు 80S మరియు కేంద్రక పూర్వ కణాల రైబోజోములు 70S రకాలకు చెందినవి. ప్రతి రైబోజోమ్ 2 ఉపప్రమాణాలను కలిగి ఉంటాయంట. 80S రైబోజోముల యొక్క 2 ఉపప్రమాణాలు 60S మరియు 40S కాగా 70S రైబోజోమ్ ఉపప్రమాణాలు 50S 30S. 80S రైబోజోముల యొక్క 2 ఉపప్రమాణాలు 60S మరియు 30S కాగా 70S రైబోజోమ్ ఉపప్రమాణాలు 50S మరియు 30S అన్నాడు. ఏది నిజమో ఏది అబద్ధం చూద్దాం ఇక్కడ ఏది కాదో. From the statements given below, choose the correct options. The eukaryotic ribosomes are 80S and prokaryotic ribosomes are 70S. Each ribosome has 2 subunits. The 2 subunits of 80S ribosomes are 60S and 40S, while that of 70S are 50S and 30S. Okay. The 2 subunits of 80S ribosomes are 60S and 30S, and that of 70S are 50S and 30S. Okay. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కరెక్ట్గా ఉంది, తెలుగు మీడియం 90 పడింది కాబట్టి 30కి మార్చాం. చూడండి ఒక్కసారి రైబోజోములు అంటే ముందు చూద్దాం. రైబోజోములు అనేవి ఒక కణాంగాలండి, సెల్ ఆర్గనల్స్. ఈ రైబోజోముల యొక్క పని ఏంటంటే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రోటీన్ల సంశ్లేషణ. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి రైబోజోములు 2 రకాలండి. ఒకటి 80S, 2 70S. ఎస్ అంటే స్వెట్బర్గ్ అండి. స్వెట్బర్గ్ అని సైంటిస్టు ప్రమాణాలు ఇవి. స్వెట్బర్గ్ 80S రైబోజోముల్లో మళ్ళీ 2 ఉపప్రమాణాలు ఉంటాయండి. ఒకటి 60S, సెకండ్ వన్ 40S. 70Sలో మళ్ళీ 2 ఉపప్రమాణాలు ఉంటాయండి, 50S 30S. మీరు 50-30 కలిస్తే 80 కదా, అలా ఆలోచించవద్దు. మ్యాథ్స్ కాదు, బయాలజీ. ఇవన్నీ స్వెట్బర్గ్ కనుగొన్నాడు, విడిచిపెట్టండి. అయితే ఇక్కడ 80S రైబోజోములు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 80S రైబోజోములు నిజ కేంద్రక కణాల్లో ఉంటాయి. 70S రైబోజోములు నిజ కేంద్రక కణాలతో పాటు కేంద్రక పూర్వ కణాల్లో కూడా ఉంటాయండి. మనం ప్రశ్న బట్టి ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా వెరైటీగా ఉంటుంది. కేంద్రక పూర్వ కణాల్లో కూడా ఉండాలి. ఇంతకీ నిజ కేంద్రక కణం అంటే కేంద్రక పూర్వ కణం అంటే చూడండి. కణం మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే నిజ కేంద్రక కణం యూకారియోటిక్ సెల్. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేకపోతే ప్రోకారియోటిక్ కేంద్రక పూర్వ కణం. చూడండి 80S రైబోజోమ్లో 70S రెండింటిని కలిగి ఉంది నిజ కేంద్రక కణం. ఓన్లీ 70S రైబోజోమ్లో మాత్రమే కలిగి కేంద్రక పూర్వ కణం. కానీ ప్రశ్న బట్టి మనం ఆన్సర్ చేయాలి కాబట్టి చూద్దామండి ఒక్కసారి. నిజ కేంద్రక కణాల్లో 80S మరియు కేంద్రక పూర్వ కణాల్లో రైబోజోములు 70S రకానికి చెందినవన్నాడు. రైట్ అయింది. ప్రతి రైబోజోమ్ 2 ఉపప్రమాణాలు కలిగి ఉంది కదండి, అది రైట్. నెక్స్ట్ 80S రైబోజోముల యొక్క 2 ఉపప్రమాణాలు 60S 40S రైట్. 70S అయితే 50S 30S ఇది రైట్. 80S రైబోజోముల యొక్క 2 ఉపప్రమాణాలు 60S 30S అన్నాడు రాంగ్. 70Sలో 50-30 అనగా రైటే, కానీ 30S అన్నాడు కాబట్టి రాంగ్ అండి. కాబట్టి ఇక్కడ A, B, C ఈ 3 రైట్ అండి. ఎక్కడ ఉన్నాయి? A, B, Cలు నిజాలు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి. క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడింది అన్నాడు. చాలా మంచి ప్రశ్న చూద్దాం. శారీరక సంకరణం 2 విభిన్న కణాల కలయిక, వాహక DNA tRNA సంశ్లేషణ స్థానం, సూక్ష్మ వ్యాప్తి, ఇన్విట్రో పద్ధతిలో పెద్ద సంఖ్యలో మొక్కల ఉత్పత్తి, కాలస్ కణజాల వర్ధంలో ఉత్పత్తి అయ్యే క్రమరహిత కణాల సమూహం అన్నారు. చూద్దామండి ఒకసారి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ రాంగ్ మ్యాచింగ్? సోమాటిక్ హైబ్రిడైజేషన్, ఫ్యూజన్ ఆఫ్ 2 డైవర్స్ సెల్స్, వెక్టర్ DNA, సైట్ ఫర్ tRNA సింథసిస్, మైక్రోప్రొపగేషన్, ఇన్విట్రో ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ లార్జ్ నంబర్స్, కాలస్. చూడండి ఒకసారి. అన్ఆర్గనైజ్డ్ కలిపి ఉంది. అన్ఆర్గనైజ్డ్ మాస్ ఆఫ్ సెల్ ప్రొడ్యూస్డ్ ఇన్ టిష్యూ కల్చర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూద్దాం. శారీరక సంకరణం, సోమాటిక్ హైబ్రిడైజేషన్ అంటే 2 కణాల జీవ పదార్థాల కలయిక. ఇక్కడ 2 విభిన్న కణాలు కాబట్టి రైట్ ఆన్సర్ అండి. 2 కణాల ప్రోటోప్లాజం కలుస్తుంది కాబట్టి ఇది రైట్. వెక్టర్ DNA, వాహక DNA tRNA సంశ్లేషణ స్థానం అన్నాడు రాంగ్. వాహక DNAగా మనం ఎక్కువ ఉపయోగించి ప్లాస్మిడ్లో అండి. అంటే ఒక విజాతీయ DNAను అతిథేయ కణంలోకి పంపడానికి ఉపయోగించే DNA వాహక DNA.
రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ క్లోనింగ్ ప్రక్రియలో ఈ వాహక డిఎన్ఏ ఉపయోగిస్తారు, కానీ టీఆర్ఎన్ఏ సంశ్లేష స్థానం కాదు. కాబట్టి సెకండ్ వన్ అనేది తప్పు. నెక్స్ట్ సూక్ష్మ వ్యాప్తి. ఇన్విట్రో పద్ధతిలో పెద్ద సంఖ్యలో మొక్కల ఉత్పత్తి. ఇన్విట్రో అంటే పరీక్ష నాళికలో. కణజాల వర్ధనంలో పరీక్ష నాళికలో ఏదైనా కణాన్ని కానీ మొక్క భాగాన్ని తీసుకొని కొత్త మొక్కను సృష్టిస్తాం. ఆ పద్ధతిలో తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో మొక్కలు ఉత్పత్తి చేస్తాం. దాన్నే మైక్రో ప్రోపగేషన్ లేదా సూక్ష్మ వ్యాప్తి అంటారు. ఇది రైట్. కాలస్ అండి, కణజాల వర్ధన ప్రక్రియలో ఒక కణాన్ని తీసుకొని నార్మల్గా మనం కణజాల వర్ధన ప్రక్రియ జరుగుతున్నప్పుడు క్రమరహితమైన కణాల సమూహం ఏర్పడుతుంది. ఆ కణాల సమూహాన్ని మనం కాలస్ అంటారు. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే టోటల్గా చూడండి, ఇక్కడ మొత్తం ఈ 3 రైట్, సెకండ్ వన్ రాంగ్. కాబట్టి తప్పుగా జతపరిచింది సెకండ్ వన్. ఇది ఈ గ్రౌండ్ టెస్ట్లో ఉండే బయాలజీ బిట్స్ అండి. అయితే ఇక్కడ మీకు ఇంకా మోర్ వీడియోస్, ఇంకా మీకు టోటల్ వీడియోస్ కావాలంటే యూట్యూబ్లో శ్రీ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని తక్కువ ధరకే టోటల్ సిలబస్ని మీరు అతి త్వరలో పొందవచ్చు. క్లియర్ కదండి. ఎల్లప్పుడూ మీ అందరి విజయాన్ని ఆకాంక్షించే మీ అమర్ రాజా నరేష్. థ్యాంక్ యూ.